రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి. మొక్కజొన్నలో ఎరువులు ఎలా విధంగా వాడుకోవాలో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఇది పేపర్లో రాసి మరి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరూ నీట్గా రాసుకోవడము లేదా చూసి ఈ విధంగా పాటించడం వల్ల అధిక దిగుబడి పొందడంలో నా వంతు సాయం చేయడానికే ఈ రైతు సాయం ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది. దుక్కిలోకి మొదట డిఏపి మరియు ఎంఓపి ఈ రెండింటిని వేసుకోవడం వల్ల దుక్కి సాంద్రంగా మారడం వల్ల దుక్కిలో విత్తనాలు అనేవి నీట్గా మలిచి అవి ఎక్కువగా దిగుబడి రావడానికి ఎంతగానో డిఏపి ఎంఓపి సహాయపడతాయండి. మొక్కలు పెరిగిన 20 రోజుల తర్వాత యూరియా ప్లస్ 20-20-0-13 ఇవి ఎకరా కంటెంట్ మాత్రమే చూపిస్తానండి. మీరు ఎన్ని ఎకరాలు వేసుకుంటే అలా యూరియా 2 ఎకరాలు వేసుకున్నారంటే యూరియా 2 20-20-0-13 అలా విధంగా వాడుకోవాలండి. అట్లా మీరు ఎన్ని ఎకరాలు వేసుకుంటే 1 ఎకరా డోసేజ్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి. మీరు 55 రోజుల తర్వాత యూరియా 10-26 వేసుకోవడం వల్ల మొక్క బాగా పెరగడమే కాకుండా మొక్క బలిష్టంగా పెరిగి అధిక దిగుబడి రావడానికి ఎంతగానో సహాయపడుతుందండి. ఇది మొక్కజొన్న విత్తనం అనేది అవుటన్ రావడంలో ఈ పొటాష్ అనేది ఎక్కువ సహాయపడుతుందండి. తర్వాత 55 రోజుల్లో ఇవి వేసిన తర్వాత 85 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో యూరియా మరియు వైట్ పొటాష్ అనేది డ్రిప్పులో వదులుకోవడం వల్ల అధిక దిగుబడి పొందడంలో ఎంతగానో సహాయపడుతుందండి. ఈ విధంగా